టీడీపీలో నామినేటెడ్ పోస్టుల రభస ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటి వరకు పలు కార్పొరేషన్లకు, మార్కెట్ యార్డులకు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘాలకు చైర్మన్లను, పర్సన్ ఇన్ఛార్జీలను నియమించినప్పటికీ కీలకమైన కార్పొరేషన్లు, దేవస్థానం పాలక మండళ్ల చైర్మన్ పదవులను భర్తీ చేయలేదు. దీంతో అనేక మంది టీడీపీ ఆశావాహ నేతలు పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అధినేతతో పాటు మంత్రి లోకేష్ చుట్టూ తిరుగుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా మరికొన్ని కార్పొరేషన్లు, మార్కెట్ యార్డులకు చైర్మన్ పదవుల్ని భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికే 119 కార్పొరేషన్లకు చైర్మన్ పదవులను, వందలాది మార్కెట్ యార్డులకు పాలక వర్గాలను, అనేక సొసైటీలకు పర్సన్ ఇన్ఛార్జీలను నియమించారు. మరికొన్ని కీలకమైన మార్కెట్ యార్డులు, కార్పొరేషన్లకు చైర్మన్లను ఎంపిక చేయాల్సి ఉంది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా జీవీ రెడ్డిని నియమించగా ఆయన రాజీనామా చేయగా ఆ స్థానం ఖాళీగానే ఉంది. ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటు అనేక కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా గుంటూరు మార్కెట్ యార్డ్ లాంటి అనేక కీలక యార్డులకు చైర్మన్లను నియమించడంలో అనూహ్యమైన జాప్యం జరుగుతోంది. సహజంగా మార్కెట్ యార్డు పదవీకాలం కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేసుకుంటే 15 నెలల కాలం గడిచిపోయేదని పార్టీ నేతలే అంటున్నారు. విజయవాడలోని దుర్గగుడితో పాటు రాష్ట్రంలోని అనేక కీలక దేవస్థానాల పాలక మండళ్లను కూడా ఇంకా నియమించలేదు. వీటి నియామకంలో ప్రధానంగా ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేకపోవడం కూడా కారణమని చెబుతున్నప్పటికీ హైకమాండ్ ఆయా పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలను పిలిపించి కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడడం లేదని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ పాలక మండళ్లలో డైరెక్టర్ల పదవుల కోసం కూడా అనేక మంది ఎదురు చూస్తున్నారు. వారికి కూడా నిరాశ ఎదురవుతోంది. రాష్ట్రంలో ఉన్న అనేక మంది తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు ప్రభుత్వం దౌర్జన్యాలు, వేధింపులను ఎదిరించి నిలబడ్డారు. అటువంటి వారిలో కొంతమందికి పదవులు ఇచ్చినప్పటికీ ఇంకా చాలా మంది పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. అందరికీ పదవులు ఇవ్వలేమని పదే పదే పార్టీ అధినేత చంద్రబాబు చెబుతున్నారు. అయితే కష్టపడిన వారిని గుర్తించాల్సిన అవసరం ఉందని, లేని పక్షంలో రాజకీయంగా దెబ్బతినే అవకాశం ఉందని పార్టీ సీనియర్లు హెచ్చరిస్తున్నారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వచ్చే నెల చివరి వారం నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికీ పాలకవర్గాన్ని నియమించలేదు. ఇప్పటికైనా కూటమిలోని పార్టీ నేతల్ని కూర్చోబెట్టి పదవుల ఎంపికలో ఓ నిర్ణయం తీసుకోవాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు తామిచ్చిన పేర్లను హైకమాండ్ పరిగణలోకి తీసుకోకుండా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అభిప్రాయాన్ని సేకరించి కొత్త వారిని ఎంపిక చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని మరికొంతమంది ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్దుబాటులో భాగంగా కూటమిలోని మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ నేతలకు కూడా పదవులు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో కొన్ని పదవులు వారికి కూడా కేటాయిస్తున్నారు. ప్రతి జాబితాలో జనసేన, బీజేపీ నేతలకు కూడా పదవులు దక్కుతున్నాయి. దీంతో పాటు వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ కోసం పనిచేసినప్పటికీ పదవుల ఎంపిక విషయంలో ప్రస్తుతం కులం పేరుతో తమను దూరం పెడుతున్నారని మరో ప్రధాన సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇక పార్టీ కమిటీల నియామకం కూడా పూర్తి స్థాయిలో జరగకపోవడం పట్ల కింది స్థాయి క్యాడర్లో అసంతృప్తి నెలకొని ఉంది. వీటన్నింటినీ త్వరలోనే చేపట్టాలని ఆశావాహులు కోరుతున్నారు.